వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి కార్యక్రమంలోగానే ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసాము. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్, హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. అవి ఫుడ్ పరంగా అయిన ఉండవచ్చు, సెక్యూరిటీ పరంగా అయిన ఉండొచ్చు. ఇలా రకరకాలుగా హాస్టల్ స్టూడెంట్స్ ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అనే దాని గురించి విశ్లేషణ చేయడానికి మనతో పాటు డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ ఇంటరాక్ట్ విత్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే ఈ 1 monthలోనే మనం చాలా కేసెస్ దీనికి సంబంధించి చూస్తున్నాము. హాస్టల్లో స్టూడెంట్స్ ఇబ్బందులు పడటం, ఫుడ్ పరంగా అయినండి, సెక్యూరిటీ పరంగా. అసలు ఇటువంటివి ఎందుకు వస్తున్నాయి? వీటిని ఏ విధంగా చూడొచ్చు? అంటే విద్యా వ్యాపారం అయినప్పుడు ఆబ్వియస్గా దానికి ఒక లిమిట్ ఏముంటుంది, ఆబ్వియస్లీ అంతే కదా. అందువల్ల ఏంటంటే దీనికి రావడానికి రీజన్ ఏంటంటే అసలు విద్యా విధానాన్ని ప్రైవేట్ పరం చేయడం అన్నది ఏదైతే జరిగిందో ఎక్కువ కంట్రిబ్యూషను. ఇప్పుడు మీకు ఇటలీ వెళ్ళారనుకోండి, మొత్తం కంప్లీట్ మీకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈవెన్ ఏంటి కాలేజీలు కూడా, కాలేజీలు కూడా, అండర్ గ్రాడ్యుయేషన్ కూడా. ఇప్పుడు రష్యన్ సిస్టంలోకి వెళ్ళండి, చైనీస్ సిస్టంలోకి వెళ్ళండి. ఈవెన్ చైనాలో కూడా చిన్న విలేజ్లోకి వెళ్ళినా కూడా మీకు కాలేజీ ఉంటుంది, అది పబ్లిక్గా ఉంటుంది. పబ్లిక్ యూనివర్సిటీస్, పబ్లిక్ స్కూల్స్ యొక్క కంట్రిబ్యూషన్ పెరగాలి దేశంలో. ఈ గవర్నమెంట్ చేయవలసిన పని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టాలి. అలాగే ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన విద్యార్థులు ఎక్కువగా మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా ఉంది, 50% ఆఫ్ ది స్టూడెంట్స్, మినిమం 50 to 60. ఈవెన్ నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ఈవెన్ కాల్టెక్, ఎంఐటీ లాంటి కాలేజీల్లో కూడా 60% ఆఫ్ ది స్టూడెంట్స్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ అండి. ఒకసారి ఇమాజిన్ చేయండి, అసలు పబ్లిక్ స్కూల్లో చదివిన వాళ్ళు 60% ఉన్నారు. ఎవడన్నా అక్కడ ఐఐటీల్లో కానీ, లేకపోతే మెడికల్లో కానీ, లేకపోతే ప్రీమియర్ కాలేజ్ నల్సార్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒకడన్నా ఉన్నాడా? లేరు అసలు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల యొక్క సంఖ్య చూస్తే 50% ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే 60% ఉందండి. 60% ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్ నౌ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ది గవర్నమెంట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్సే. బట్ ఫైనల్ అవుట్కమ్ వచ్చేసరికి 1% కూడా వాళ్ళు బెటర్గా సెటిల్ అవ్వట్లేదు. యూ నాట్ ఈవెన్ 1%. ఒకటి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ని, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. జస్ట్ లైక్ ఇటలీ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, మిగతా కంట్రీస్లో కూడా అంత ఘోరంగా ఉండదు. ఈవెన్ ఎంత ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఉన్న కంట్రీస్ చూసుకున్నప్పటికీ కూడా ఉండదు. ఈవెన్ మీకు ఖతార్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, అక్కడ కూడా పబ్లిక్ సిస్టమ్ ఉంది మనకి. అక్కడ కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది, హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ. మనకి ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల జనాలకు ఆల్టర్నేటివ్ లేక మనమే అంతే కదండి. గవర్నమెంట్ డాక్టర్ సరిగ్గా పనిచేయడమే కదా ప్రైవేట్కి వెళ్తాను. నేను ఎందుకు వెళ్తాను గవర్నమెంట్ హాస్పిటల్కి? నేను గవర్నమెంట్ ఆఫీసర్నే. మీరు వెళ్ళాలి కదా, గవర్నమెంట్ ఆఫీసర్ కదా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు కదా, గవర్నమెంట్ వెళ్ళాలంటే చచ్చిపోతానంటే వెళ్ళను కదా, నేను ఎందుకు వెళ్తాను? ఇది రియాలిటీ. క్వాలిటీ అవుట్పుట్ ఎక్కడొస్తో అక్కడికే ప్రిఫర్ చేస్తాం కదా. చైనా వాడి మీద కోపం వస్తే చైనా ఫోన్ అన్న నరేంద్ర మోడీ బెల్ల కొట్టినట్టుగా ప్లేట్కి బెల్లలు కొట్టి చైనా యాప్లన్నీ బ్యాన్ చేస్తున్నామని చెప్పాడు కదా టిక్ టాక్. ఈ రోజుకి మొత్తం మనకి ఇంపోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్లో భారతదేశానికి ఇంపోర్ట్ అవుతాయి తెలుసా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటారు దాన్ని. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఒక వెబ్సైట్లోకి వెళ్తే నెంబర్ 1 ప్లేస్లో ఏమో తెలుసా ఇప్పుడు భారతదేశం, చైనా ఉంది. అంటే భారతదేశానికి వచ్చే ఇంపోర్ట్ క్వాలిటీస్ అన్నీ ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. చైనా తిడతా ఉంటాడు ఆయన. ఎందుకంటే బ్రెయిన్లెస్ పీపుల్కి అవి కావాలి, ఎమోషన్సే కదా ఓటేసి వాడికి. పబ్లిక్కి ఏం తెలుస్తుంది? ఒక మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఉంటుంది, ఒక ఎక్స్పోర్ట్ ఉంది, ఒక ఇంపోర్ట్ ఉంటుంది. అసలు ఇన్ని గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దీంట్లో చైనా పర్సంటేజ్ ఎంత ఉంది అంత నాలెడ్జ్ ఎవరికి? బట్ రియాలిటీ అది. సో ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీకు ఈ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రైవేట్ అయింది. సరే, ప్రైవేట్ అయింది పర్లేదండి, మంచిదే, ప్రైవేట్ అయింది, కొంత పని మంచి జరుగుద్ది అనుకుంటున్నాం. ఈ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయో గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏమని? ఒక బాబు నీకు హాస్టల్ కావాలంటే ఇన్ని స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఒక మనిషికి ఇన్ని స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఒక రూమ్లో ఇంతమందిని పెట్టాలి, ఇంతమందికి కామన్గా వాష్రూమ్ ఎంత ఉండాలి అని గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి క్లియర్గా. ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈవెన్ వేరే కాలేజీకి వెళ్ళినా, గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళినా ఉన్నాయి కదా, ఇప్పుడు ఐఐటీస్, ఎన్ఐటీస్, లేకపోతే మెడికల్ కాలేజీలో ఉన్నాయి కదా. అట్లీస్ట్ ఆ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు తెలియకుండా చేస్తే దొంగతనం, తెలియకుండా మీరు చేశారనుకోండి, గవర్నమెంట్ నాకు తెలియదని చెప్పొచ్చు. ఇది తెలిసి జరుగుతుంది కదా, కాదండి. ఇప్పుడు హైదరాబాద్లో
కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి బిల్డింగ్ ఇది పలానా స్కూలు అని తెలీదా, ఫిట్ చేయని తెలియదు ఎవరికైనా ఏంటి? ఎందుకు తెలియకుంటుంటే తెలుస్తుంది. ఇదాన సీక్రెట్గా జరుగుతుందా? లేదు. లేదు. అందులోకి వెళ్ళావు నువ్వు, వెళ్ళిన తర్వాత రూమ్కి ఎంతమంది పెట్టారో తెలీదా? తెలుసు కదా, రూమ్కి ఎంతమంది ఉండాలో ఎంతమంది ఉండాలి నీకు తెలుసు, ఎంతమంది ఉన్నారో నీకు తెలుసు. ఇది సీక్రెట్ కాదు, ఇదేం డ్రగ్స్గా వ్యాపారం కాదు, తెలియట్లేదంట గవర్నమెంట్ అయింది. వాష్రూమ్స్ ఎంతమందికి ఎన్ని వాష్రూమ్స్ ఉండాలి నెక్స్ట్ క్యాలిక్యులేషనే కదా, ఫెసిలిటీస్ కదా అయింది. నెక్స్ట్ వెంటిలేషన్ ఎంత ఉండాలి, క్లియర్గా లెక్కలు ఉన్నాయి కదా. ఇది నేను చెప్పే లెక్కలు కాదు, అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కలు. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ చేసినప్పుడు నామ్స్ ఇచ్చాడు. అలాగే కోచింగ్ సెంటర్స్ పెట్టాలంటే నామ్స్ ఒకటి కాదండి, దగ్గర 60 ఉన్నాయి. ఒక వీడియో కూడా ఎక్కడో చేశాను నేను. అసలు ఇవన్నీ పాటిస్తున్నాయా? పాటించట్లేదు కదా, మరి జనాలు అది కదా అడగాలే. ఎవడు దేని లేపుపోయాడు, ఎవడు దేని కడుపు చేశాడు, లేకపోతే ఆడిని ఎవడన్నా బోరుగడ్డ అనిల్ గడిని జైలు వేసి చంపుతున్నారా లేదా, లేకపోతే ఇదేదో చేశారు. దీని గురించి కదా జనాలు అందరూ మనం యూట్యూబ్ ఆన్ చేసి అది కదా మాట్లాడతాం. కొంచెం ధైర్యం ఉన్న పిల్లలు అడిగినా కానీ అక్కడ వార్డెన్లు కూడా తిరగబడే కాదండి, స్థితిలో ఒకడు అడిగితే తిరగబడతాడు, 100 మంది అడిగితే. ఈ ఇన్స్పెక్షన్స్ వచ్చే ఆఫీసర్స్ మొన్న కూడా వచ్చింది వచ్చి ఆవిడ, ఇన్స్పెక్షన్ మొన్న చేస్తున్నారు. వచ్చింది కదండి ఉమెన్స్ కమిషనర్ వచ్చింది కదా, అవును, వచ్చి చేసింది కదా. మరి ఇప్పుడు ఏం జరిగింది? దాని తర్వాత నెంబర్ 1 రిజల్ట్ గ్రేట్, మీ అంత గ్రేట్ పర్సనాలిటీ లేదని చెప్పి యూట్యూబ్లో కామెంట్లు పెట్టారు కదా. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చెప్పు, ఇన్స్పెక్షన్ అయిపోయింది చాలా రోజులు, ఇప్పుడు కూడా కావాలి, ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఆ స్కూల్ రన్ అవుతుంది ఇప్పుడు కూడా. ఆ స్కూల్ ఏమైనా మూసేశారనుకుంటున్నారా? ఆడేమైనా ఉద్యోగం తీసేస్తారనుకుంటున్నారా ఏంటి? అక్కడే ఉన్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే విద్యార్థులు డైరెక్ట్ గా పురుగులను చూస్తూ కూడా ఇది ఇలా పెట్టారు ఏంటి అని అడిగితే దానికి తిరిగి సమాధానం చెప్పలేదు. అదేనండి, ఇప్పుడు ఇది అడిగేటప్పుడు మంచి లెక్కర మంది ఉండని అడుగుతున్నారు జనం. ఏం చేస్తాం కర్మ, ఎవడన్నా ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే సార్ అదేదో లెక్కర బాగాలేదు కంపెనీ, మంచి లెక్కర కంపెనీ ఇవ్వండి సార్, మేము తాగి చచ్చిపోతామో లేకపోతే బతుకుతామో ఎవరు పాడు చేసుకుంటామని అడుగుతున్న పరిస్థితి దిగజారేం మనం. దాని గురించి చీఫ్ మినిస్టర్స్ లేకపోతే రేవంత్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు గంటల మాట్లాడారు తెలుసా, మైక్ ఇచ్చుకుని మీకు ఎలక్షన్ ముందు మాట్లాడారు కదా, మీరు చెప్పుంటారు కదా న్యూస్లోను. అంటే ఇది రూట్ లెవెల్లో మీరు దీన్ని ఎరాడికేట్ చేయాలి అనుకున్నట్లు అంటే ఈ మార్పు అనేది ఇది పేరెంట్స్లో రావాల్సిందే, ఒకటి కాదు. ఈ ధర్నా చేయాలి కదండి. ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని ధర్నా చేస్తున్నారు కదా. సరే ఏదో గవర్నమెంట్ వచ్చింది, పొలిటికల్ వచ్చి వచ్చింది. అసలు ఈ హాస్టల్స్ బాగోలేదని ధర్నా 1000 మంది 1,00,000 మంది రోడ్డు మీదకి ఎందుకు రావాలి. అది వచ్చిన రోజునే ఇది అవుతుంది. ఈ స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి తెలుసా, వాటి పేర్లు అయ్యే ఉంటాయి, ISF ఏ పేర్లు ఉంటాయి. వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూట్కి రావడం, 2 లక్షలు డబ్బులు తీసుకోవడం పోవడం. ఇన్స్టిట్యూట్స్ వస్తారు, వాళ్ళు బెదిరిస్తారని. మీరు నామ్స్ పాటించట్లేదు అంటాడు, 2 లక్షలు డబ్బులు ఇస్తాడు, 2 లక్షలు తీసుకుని పోతున్నాడు. మొన్న ఒకటి అడిగితే అది చెప్తున్నాడు, మేము బతకాలి కదా సార్ అంటున్నాడు. దీనివల్ల జరిగిన నష్టాలు ఏంటంటే ఇది అర్థం కావాలి. ఇప్పటికే ఫుడ్ అంతా చండలమైన అడల్టరేషన్ అయిపోయినటువంటి ఫుడ్, మొత్తం పురుగు మందులతో ఉన్న కూరగాయలు మనం తిని, అంతే కదా. ఇప్పుడు నేను తిన్నా, మీరు తిన్నా, ఎవరు తిన్నా అదే కదా. ఆల్రెడీ చాలా వరస్ట్ క్వాలిటీ ఆఫ్ వెజిటబుల్స్, లేకపోతే ఏవైతే ఈ పప్పులు ధాన్యాలు ఏవైతే మనం చెప్తున్నామో, రైసో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పాలిష్డ్ రైస్ ఎన్ని తింటున్నాం. కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమీ లేని ఫుడ్ అండి అది. సరే హెల్త్ ఎపిసోడ్స్ నేను చేస్తున్నాను, దాంట్లో డీటెయిల్గా నేను మాట్లాడుతాను. అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, లేదా ఫ్యాట్స్ అంటే ఏంటి, వాటి పక్కన పెట్టండి. మొత్తం కార్బోహైడ్రేట్స్ ఫుడ్ వాళ్ళు తినేదే ఫుడ్ చండాలమైన వరస్ట్ ఫుడ్. బంగాళదుంప కార్బోహైడ్రేట్, రైస్ వైట్ రైసు కార్బోహైడ్రేట్స్, కూర ఎందుకు పనికిరాని పెస్టిసైడ్స్ కూర, దాని నిండా నీళ్ళు తప్ప ఏముండదు. ఆ పప్పు అది ఏంటో తెలియదు, అది నీళ్ళు సాంబారో తెలియదు, పప్పో తెలియదు. అది ఒక ఫ్రై, దాన్ని 10 సార్లు వేపుతారు వాళ్ళు. అసలు వేపకూడదు, 120 degrees దాటితే ట్రాన్స్ ఫ్యాట్ కింద తయారవుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఒకటి వాడు గుర్తుపెట్టుకుని దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేయండి ఫస్ట్ మీరు. అసలు పేరెంట్స్ అవి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఆ దొండకాయ ఫ్రై ఉంది కదా తినేస్తారు వాళ్ళు. అది ఒక్కసారి మీకు 120 degrees దాటితే ట్రాన్స్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయిపోయి అది చాలా సివియర్ ఎఫెక్ట్ దారి చేస్తుంది. 19 ఏళ్ళ అమ్మాయికి మొన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది, రీసెంట్గా జరిగింది. అంటే ఈ ఫుడ్కి సంబంధించి ఆల్రెడీ వరస్ట్ క్వాలిటీ నడుస్తుంది. ఒక్కసారి వేపిన తర్వాత మళ్ళీ వేపకూడదు. సరే టాపిక్లోకి వెళ్ళకూడదు, పక్కనట్టండి, ఇప్పుడు మాట్లాడతాను. కానీ మళ్ళీ హెల్త్కి సంబంధించిన ఎపిసోడ్ కూడా చేయవలసిన అవసరం ఉందేమో నేను. సరే పక్కన పెట్టండి. ఇది లేకుండా ఉండాలి అంటే దీనికి ఇంకొక నష్టం ఏం జరుగుతుంది సార్, వైటమిన్ డి అనేది లేదనుకోండి, పక్కనట్టండి. ఇంకా వైటమిన్ డి అనేది అసలు బాడీలో ఉండదు వాళ్ళకి. మేము చదువుకున్నప్పుడు కానీ సెట్లు ఎక్కి పొట్లకి మొత్తం మీద ఆడుకునే చదువుకున్నాం కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో వైటమిన్ డి అని వచ్చింది. ఇప్పుడు వైటమిన్ డి డిఫిషియన్సీ ఎంత సివియర్గా ఉంటుందనేది అసలు చెప్పలేం. దాని గురించి చాలా సివియర్ డ్యామేజ్ జరుగుతుందండి. వైటమిన్ డి లోపం అనేది చాలా కనెక్టెడ్, అది బాడీలో ఉన్న మిగతా ఆర్గాన్ అన్నింటికి కనెక్టెడ్. అది వీళ్ళకి పీసీడీఓ ప్రాబ్లమ్స్ అమ్మాయిలకైతే
మెచ్యూర్ అవ్వడం చాలా ముందు, ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అవ్వడం, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని ఇబ్బంది, సిజరీన్ అవ్వడం, ఓపిక లేకపోవడం, ఎనర్జీ లేకపోవడం, వీటిలన్నిటికి కారణం ఏంటంటే ఈ 6వ తరగతి నుంచి హాస్టల్లో ఉన్న ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి చూడండి కావాలంటే. అసలు ఫస్ట్ ఏమంటారు తెలుసా స్టూడెంట్స్, ఓపిక అయిపోయింది నాన్న, నీరసం వచ్చింది, దాని నుంచి బయటెడితే ఒక మొబైల్ చేతిలో పడేస్తే దాన్ని చూసుకుంటే బండి నడిపించేస్తారు వీళ్ళు. సో ఫుడ్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ ఇండివిజువల్గా మీరు కేర్ తీసుకోవాలి. దాని వేరే ఎపిసోడ్లో నేను ఎలా కేర్ తీసుకోవాలని చెప్తాను, ఇప్పుడు దానికి సంబంధించిన చాప్టర్ కాదు కాబట్టి. బట్ ఇలా జరుగుతున్న ఇంకొక నష్టం ఏంటంటే ఒకే బిల్డింగ్లో క్లాసులో హాస్టల్లో, ఇది చాలా డేంజరస్ అండి అన్నిటికంటే. మనిషికి అంటే దానికి సంబంధం ఏంటి అనుకుంటారు, అది సరిగా అవగాహన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనిషికి ఇన్నోవేటివ్ థింకింగ్ రావాలంటే, క్రియేటివ్ థింకింగ్ రావాలంటే మనిషి ట్రావెల్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూనివర్సిటీ 100 ఎకరాలు ఉందండి, నేను సైకిల్ తొక్కుని వెళ్తా, హాస్టల్ నుంచి క్లాస్ రూమ్కి వెళ్తా, వెళ్ళినప్పుడు తెలియకుండా ఈ ట్రావెలింగ్లో నా బ్రెయిన్ ఇన్నోవేటివ్గా కొత్తగా అన్నీ చూస్తూ ఉంటాను కదండి. ఇప్పుడు మీరు ఒక చోట సైకిల్ తొక్కి వెళ్తున్నారండి, మీరు నడుచుకుని వెళ్తున్నారండి, 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళారండి ఏదో క్యాంపస్లో, తెలియకుండా బ్రెయిన్ ఏం చేస్తుంటే చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తుంది, చుట్టుపక్కల బిల్డింగ్లు చూస్తుంది, మనుషులను చూస్తాం మనం కొత్త వాళ్ళని చూసినప్పుడు థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తుంది. థాట్ ప్రాసెస్లో చేంజ్ వచ్చి మ్యాక్సిమం మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరికైతే వస్తాయో స్లీపింగ్ మోడ్లో కానీ చాలా డీప్గా థింక్ చేసి పడుకున్నప్పుడు కూడా మన నిద్రలో కూడా సబ్కాన్షియస్ మైండ్ పనిచేసి ఇప్పుడు ప్రపంచంలో జరిగిన ఇన్నోవేషన్స్ ఏది జరిగినా, ఎనీ ఇన్నోవేషన్ అండి, ఈవెన్ న్యూటన్స్ లాస్ దగ్గర నుంచి యూ టేక్ ఇట్ ఎనీ ఇన్నోవేషన్ ఇన్ ద వరల్డ్, పీస్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు వస్తాయి అడిగా. థింక్ చేసినప్పుడు చాలా యాక్టివ్గా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది, కామ్ అయిపోతుంది బ్రెయిన్. చూసారా, కామ్ అయినప్పుడు దాని బ్రెయిన్ వర్క్ చేసుకుంటుంది సబ్కాన్షియస్ మైండ్. మరి అర్థమవుతుందా మీకు? ఆ సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేసినప్పుడు ఈ సొల్యూషన్స్ వచ్చినాయి ప్రపంచానికి. సొల్యూషన్స్ మీరు బల్బు కనిపెట్టిన దగ్గర మొదలెట్టండి, న్యూటన్స్ లా మొదలెట్టి ఏ టైంలో కనిపెట్టాడని గూగుల్ చేసి చూడండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు వస్తుంది, అంటే ముందు వర్క్ చేస్తుంది మైండ్, చదువుతాడు. ఆ ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది మనిషి సైకిల్ తొక్కుకుంటూ నడుచుకుంటూ 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి వెళ్ళాలండి. ఫిజికల్ యాక్టివిటీ కింద దాని ఫిజికల్ యాక్టివిటీ కింద మాత్రమే చూడడం వల్ల దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు వాళ్ళకి. ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే కాదు, అసలు ఫిజికల్ యాక్టివిటీ వల్ల అన్నది ఒక పాయింట్, డెఫినెట్గా అది వ్యాలిడ్ పాయింట్, అది కాదు అసలు. ముందు ఇన్నోవేటివ్ థింకింగ్ పోయింది. ఏంటి కింద ఫ్లోర్లోనేమో క్లాసా, పైకి వెళ్తేనేమో మళ్ళీ హాస్టలా, ఒకే రూమ్లో 10 మందా, అసలు ఎవరికైనా బ్రెయిన్ పని చేస్తుందా? ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోవడం రీజన్ అదే కదా. అసలు దానికి విండోస్ ఉండవు తెలుసా మీకు? ఇట్లకి విండోస్ ఉన్న పక్కన ఇంకో బిల్డింగ్ ఉంటుంది హాస్టల్స్లో. డోర్ అసలు వాష్రూమ్లు చూడకూడదు, ఇంకా ది వరస్ట్. ఇంకా అది మనం మాట్లాడకూడదు. ఇంకా గర్ల్స్ హాస్టల్స్ అయితే పాపం చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంటుంది. ఇలా కడుపున పొత్తే ఆ ఫుడ్ ఉంటుంది, అందులో ఏయో కలుపుతారండి, సోడాలో ఏయో కలుపుతారు, దాన్ని ఏదో అంటారు, ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఉండడం కోసం సున్నం అలా ఏయో కలుపుతూ ఉంటారండి. కొన్ని హాస్టల్స్ అయితే అవి కూడా కలిపేస్తున్నారు. ఈ పట్టుకొచ్చి చచ్చిన ఎదవలో ఆ ఎవరికోడికి ఇస్తారు బయటోడికి. ఆ ఇచ్చినప్పుడు కొంచెం నీట్గా తేవాలి కదా, నీట్గా తేరు. ఆ లారీల్లోనూ లేదా వ్యాన్లు ఉంటాయి, వ్యాన్లో పాడేసి పట్టుకొచ్చి లేదా అన్న సందర్భంలో పెట్టినట్టుగా పట్టుకొచ్చి పెడతా ఉంటారు కొన్ని హాస్టల్స్ వాళ్ళకి. సరైన ఇది ఉండదు. ఈ ఉండకపోవడం వల్ల ఒకే గదిలో ఒకే క్లాస్ రూమ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉండడం, ఒకే రూమ్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండడం వల్ల మొత్తం క్రియేటివిటీ మొత్తం దొబ్బుద్దులకి. అసలు పనికిరారు. ర్యాంక్ వచ్చినోడు పనికొస్తాడు పాపం, ఏదో రకంగా ఇంకో రకంగా పనికొస్తున్నాడు అని వదిలేండి పాపం. ర్యాంక్ వచ్చినోడు పర్లేదు, వాళ్ళంతా 100లో ఒకడే కదా. మీకు 100 మంది రాస్తే ఈ రోజుని ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకడే 99% అంటే అర్థం ఏంటి? మీనింగ్ అదే కదా. 99% అంటే అర్థం ఏంటి? 100లో ఒకడే, మిగిలిన 99 మంది దేనికి పనికిరారు వాళ్ళు. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, వైటమిన్స్ మినరల్స్ అన్నది మర్చిపోండి ఇంక అసలు మీరు. ఇది గవర్నమెంట్ ఏం చేయాలంటే దీనికి ఆ నామ్స్ పాటించి విధానం ఏదైతే ఉంటుందో, ఒక గ్రౌండ్, స్కూల్ అంటే గ్రౌండ్ ఉండాలా, గ్రౌండ్ బ్లాక్ ఇదంతా ఉండాలి. సిస్టమ్ లేదు కదండి, అంత అపార్ట్మెంట్లో పెట్టేస్తున్నారు వీళ్ళు. ఈ కర్మ తగ్గనట్టుగా ఇంటర్తో పోతుందిరా అనుకుంటే లేదు, ఇక్కడ డిగ్రీ కూడా మొదలెట్టేశారండి అపార్ట్మెంట్లను. డిగ్రీ కూడా, డిగ్రీతో పాటు ఐఏఎస్ కోచింగ్ ఇస్తానని చెప్పేసి ఒక అపార్ట్మెంట్ పెట్టి ఆర్డర్ రన్ చేసేస్తాడు, ఇంకొకటి వచ్చి బేకామ్ అంటున్నాడు, ఇంకొకటి వచ్చి చెప్తున్నాడు. అసలు అంటే మళ్ళీ మీకు అపార్ట్మెంట్ కల్చర్ డిగ్రీకి వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే మీకు డిగ్రీ కూడా మీకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిందో, ఇంక నేను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదు అసలు. ఎడ్యుకేషన్ కొంతమందికి చదువు వస్తుంది, కొంతమంది రాకపోవచ్చు, ఇది వేరు. బేసిక్గా వాళ్ళు దేనికి పనికిరాకుండా అయిపోతున్నారు. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, లోన్లీనెస్లోకి వెళ్ళిపోయి, కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య ఎప్పుడైనా విన్నారా? బోల్డ్ న్యూస్లో వినుంటారు కదా. ఈ హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయి వీళ్ళకి బాగా వీక్ అండి. ఒకప్పుడు పొడుగ్గా ఉండు,
ఉంటారు కదా మనుషులు. ఇప్పుడు చాలామంది పొట్టుగా ఉన్నారు తెలుసా మీకు? యావరేజ్ హైట్ తక్కువ తెలుసా ఇండియాలో? ఎందుకు అనుకుంటారు దీనివల్ల? స్టూడెంట్స్ హైట్ 5 అడుగులే ఉంటుంది, చిన్నగా సన్నగా ఉంటారు, 30-40 కేజీలు ఉంటారు వీళ్ళు. ఏం చదువుతున్నా పిల్లని అడిగితే డిగ్రీ చదువుతున్నాను సార్ అంటది. 30 కేజీలు 40 కేజీలు 50 కేజీలు బరువు ఉంటారు వీళ్ళు. దేని గురించి అనుకుంటున్నారు? అది మొత్తం జనరేషన్ పొట్టు అయిపోతున్నారు ఇప్పుడు దీని ఈ ఫుడ్ ఈ హాస్టల్స్ వల్ల. యాక్చువల్గాను అంటే జనరల్గా పొడుగు ఉండాలి కదండి. జనరేషన్స్ అంటే ఏంటి? మనిషి పొడుగు అవుతూ ఉంటాడా మామూలుగాను? మీరు అబ్జర్వ్ చేయండి, యావరేజ్ హైట్ తగ్గిపోతూ ఉంటుంది స్టూడెంట్స్ది. మీరు అబ్జర్వ్ చేస్తే, అంటే ఇది ఎవడో అబ్జర్వ్ చేయడం ఈ పాయింట్ని మీకు తెలియదు. సో ఈ హాస్టల్స్లో తప్పట్లేదు సార్. పల్లెటూరులో ఉన్న ఎవడో ఫిట్ చేయడం ఉన్నాడో, లేకపోతే ఎవడో నారాయణ ఉందో, చైతన్యం ఉందో, లేకపోతే ఇంకో స్కూల్ ఉంది, ఆకాశం ఉంది, హాస్టల్లో వేయాలి కదా, రెసిడెన్స్ ఉంది, లేకపోతే వాడు ఎక్సలెన్సీ ఉన్నాడు, లేదా ఆడున్నాడు ఈడున్నాడు వెళ్ళాలి. పాప తప్పట్లేదు వీళ్ళకి, తప్పక వేస్తున్నారు. దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అని అడిగితే ఇంక సొల్యూషన్ ఏం లేదు. పేరెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే తప్ప సొల్యూషన్ రాదు దీనికి. మిగతా అన్నింటికి చేస్తున్నారు కదా, దీనికి ఎందుకు చేయరనేది నా పాయింట్ అసలు. ఇప్పుడు మనం అడిగేది ఏంటి? గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి, ఈ నామ్స్ ఫాలో అవ్వండి అని చెప్పాలి. లోకేష్ మినిస్టరే కదా అక్కడ, అడగండి వెళ్ళి. ఏదో గవర్నమెంట్ తరపు నుంచి అయినా ఈ నామ్స్ ఫాలో అవ్వని వాటికి పర్మిషన్స్ లేవు అని చెప్పగలగాలి. లేదా పేరెంట్స్ సైడ్ నుంచి ఒక ప్రాపర్ ఇనిషియేటివ్ అనేది జరగాలి. అంతే. డబ్బులేమో 1,50,000 తీసుకుంటారు హాస్టల్కి వెళ్ళావు. 1,50,000కి సరిపడా రూమ్కి 20 మందిని. అసలు మంచాల పైన మంచాలు వేసి వెరైటీగా ఉంటాయండి ఇవన్నీ. చూస్తే అసహ్యం వేసేస్తుంది మనకి. ఇంకా అసలు అంటే 20 మంది కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు, అదే ఆక్సిజన్ అండి వీళ్ళకి. మనం ఎవడో అడిగితే ఏం చేయాలి సరే ఇబ్బందిగా ఉందంటే, ఒరే 2 పూల కుండీలు కొనుక్కోరా, నువ్వు అలోవేరా మొక్కలు ఉంటాయి కదా అవి వేసుకుని నువ్వు మంచం పక్కన పెట్టుకోరా, కనీసం నీకు కొంత బెనిఫిట్ ఉంటుందని చెప్పాను. మొక్క కొనుక్కుని పెట్టుకున్నాడు పాపాడు. ఆ పరిస్థితికి వచ్చేసారు. ఒక 2 మొక్కలు పెట్టుకుని నన్ను అడిగితే ఇంకేం చేస్తాడు అంటే, నువ్వు రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ నువ్వు మళ్ళీ ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి వద్దే చెప్పండి. మొబైల్ చేస్తారండి మీరు. మొబైల్ చార్జర్ లాగా ఓ మొక్క దగ్గర పెట్టుకుని పీల్చుకుంటూ ఉండండి అని చెప్పారు మీరు. 2 మొక్కలు అలోవేరా, ఏ మొక్క పెంచుకోవాలంటే అలోవేరా పెంచుకోవాలని చెప్పాను అడిగి నేను. మరి ఏం చేస్తాను, లేకపోతే వేరే ఆప్షన్ లేదు కదండి. సో ఇలాంటి పరిస్థితికి మనిషి మొక్కలనే వాటిల్లో పట్టుకుని మనం కూడా తిరిగి పరిస్థితి వచ్చిందండి. ఇన్స్టిట్యూట్స్లో ఫుడ్ పాయిజన్ అయ్యి జనం చనిపోవడం, వరస్ట్ క్వాలిటీ ఫుడ్. అందులో ఫ్రైస్ పెడతారండి, ఫ్రై అలా పెట్టకూడదు. పప్పు పెడితే నీళ్ళు కింద ఉంటుంది అది. రైస్ చూస్తేనేమో ఉడకదు సరిగా మీకు. మిగతాది మహా పెడితే స్వీట్ పెడతాడు, అది దానికి పనికిరాదు. మీరు ఏ ఐటెం చూడండి హాస్టల్లో పెడితే కార్బోహైడ్రేట్స్ తగ్గే ఉండవు. యాక్చువల్గా ఫ్యాట్స్ కావాలి బ్రెయిన్కి. ఫ్యాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సరే అది నేను సపరేట్గా వేరే ఎపిసోడ్లో చెప్తాను. ఫ్యాట్స్ ప్రాపర్ ఫ్యాట్స్ రావాలి యాక్చువల్గా, అంటే గుడ్ ఫ్యాట్స్ అంటారు అట్లని. ఆ గుడ్ ఫ్యాట్స్ లేకపోతే బ్రెయిన్ పనిచేయదు. యాక్చువల్లీ పెర్ఫామ్ చేయకూడదు రీజన్ ఏంటంటే, సరైన వైటమిన్స్ మినరల్స్ లేకపోతే స్టూడెంట్ పెర్ఫామ్ చేయడం విషయం కూడా తల్లిదండ్రులకు తెలియట్లా. దీనికి లింక్ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవాలంటే పేషెన్సీ కావాలి కదండి, కావాలా? ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, ఎక్కువసేపు చేస్తున్నానంటే నాకు సరైన ఫుడ్ లేకపోతే నేను ఎలా మాట్లాడతాను? వినేది అంతే కదా. అంటే వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ప్లస్ మైక్రో మినరల్స్, ఇందులో ఏది తగ్గినా బ్రెయిన్కి పోతుంది. ఇప్పుడు ఐరన్ తగ్గితే ఆక్సిజన్ అందదు బ్రెయిన్కి. ఇంకా చదవడానికి దీనికి సంబంధం ఉందా అంటే 100% ఉంది. అది తెలియట్లేదు అంతే జనాలకి. దాన్ని ఒక డిసీజ్ కింద చూస్తున్నాం మనం. దీనికి దానికి సంబంధం ఉంటుంది. సో అందువల్లే హాస్టల్స్లో సరే ఫుడ్ లేని వాళ్ళు ఎలా పడాలి ఏంటంటే సపరేట్గా ఎపిసోడ్లో నేను చేస్తాను. నేను అంటే సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అండి. ఒకటి నాకు కుదరట్లేదు టైం యాక్చువల్గాను. వాటర్ గురించి చేశాను ఫస్ట్, మేబీ అది ఫస్ట్ ఎపిసోడ్ వాటర్ ఎపిసోడ్ చేశాను నేను యాక్చువల్గా. ప్రాబబ్లీ నెక్స్ట్ ఒక్కొక్కటి మాకు చెప్పాలి, నేను ప్రోటీన్ చెప్పాలి, లేకపోతే అన్నింటికి ఒకదాని గురించి చెప్పుకుంటూ రావాలి. హాస్టల్లో ఉన్న ఎలా బతకాలి బాబు చెప్పాలి కదా. సతీష్ గారు సొల్యూషన్ చెప్పట్లేదు సార్, ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నారని కాదు కదా, చెప్తానులేండి. అన్నీ ఒకసేపు ఎపిసోడ్లో అవ్వ కాబట్టి నేను చెప్పలేకపోవచ్చు. బట్ డెఫినెట్గా హాస్టల్లోకి సంబంధించి పెద్ద ఎత్తున ఇది యాజిటేషన్ రావాలి. ఇది చాలా మేజర్ ఇష్యూ. అది యూత్కి సంబంధించింది. ప్రతి ఇంట్లో స్టూడెంట్ ఉంటాడు కదా. ఈ పొలిటికల్ వీడియోలు, ఈ రౌడీలు, ఎవడు దేని లేపుకెళ్ళిపోయాడు, సమంత ఏమైపోయింది, నాగార్జున ఏమైపోయాడు, ఇయే కావాలా సొసైటీకి? ఈ తప్ప ఇంక వేరే వద్దా జనాలకే? ఖాళీగా ఉండి ఇండియాలో పాపులేషన్ 50% ఖాళీ జనాలండి వాళ్ళు. అదేదో ఏదో సినిమాలో సగం మంది చంపేస్తే బతుకుతారని చెప్పాడు. ఏదో సినిమా ఎవెంజర్స్ ఏదో సినిమా, నన్ను ఏదో తారా ఏదో అంటాడు, సమ్ లావుగా ఉండి పెద్ద పెద్ద రింగులు ఇచ్చుకుంటాడు. ఆ సినిమా పేరు నాకు సరే గుర్తు రావట్లేదు. సగం మందిని చంపేస్తే సగం మంది చంపేయాలి అసలు. ఉన్న అంటే మీరు ఏది మన హక్కు? విద్య, వైద్యం మన హక్కు. ట్యాక్స్ కడుతున్నాం మనం. దీనికి సంబంధించి మనం అడగాలి గవర్నమెంట్ని. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ వద్దు, లేకపోతే ఈ స్థలాన్ని నువ్వు అమ్మొద్దు,
అదేదో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వాలి, లేకపోతే నువ్వు రియల్ ఎస్టేట్ అని పిలిచి ఆడితో వ్యాపారం చేయడం, లేకపోతే ఏదో ఫార్మాసిటీ కట్ చేయడం, దీనివల్ల ఉపయోగం ఉండదండి. అది కాదు, మీరు బేసిక్ ఎడ్యుకేషన్ కానీ మీరు టేక్ ఓవర్ చేయకపోతే గవర్నమెంట్ హాస్టల్స్ మీద మొన్న వచ్చింది ఆవిడ ఉమెన్ కమిషనర్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇదే మీడియా ముఖంగా అడుగుతున్నాను నేను, ఇప్పుడు ఏమి చర్యలు తీసుకున్నారు చెప్పండి? దాని ఫాలో అప్ అనేది జరిగిందా లేదా? గొప్ప మేడం మీరని చెప్పి లక్షల మంది పొగిడారు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మరి దానికి ఏంటి? హాస్టల్కి రూమ్లో బాగోలేదు, గాలి రావట్లేదు, సరైన ప్యాడ్స్ లేవు, సరైన ఇబ్బంది పడుతున్నారు, అసలు వెంటిలేషన్ కిటికీలే లేని రూమ్లు ఉంటాయి లేవు, ఏంటి అని పెద్ద ఇష్యూ చేశారు కదా. దాని సొల్యూషన్ ఏది? సొల్యూషన్ ఏంటి? మినిస్టర్ని అడగాల. అక్కడ లోకేష్ గారిని, మరి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ పేరు నాకు సరే గుర్తు రావట్లేదు, ఎవరైతే వాళ్ళం. ఇది మొత్తాన్ని తీసేయాలంటే తీసేసి అపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండకూడదు, హాస్టల్లో క్లాస్ రూమ్ ఒక్క చోట ఉండడం అనేది అసలు మ్యాక్సిమం క్రియేటివిటీ పోయినట్టు అడికి. దేనికి పనికిరాడండి? ఒకే బిల్డింగ్లో ఒక మనిషి 2 ఏళ్ళు ఉన్నాడు, 3 ఏళ్ళు ఉన్నాడంటే ఇక్కడ పోయినట్టు అడికి. మనిషి బ్రెయిన్ ట్రావెల్ చేయాలంటే మనిషి కూడా ట్రావెల్ చేయాలి. మీరు ఒక చోట ఆపేస్తున్నారు, బ్రెయిన్ స్టాటిక్ చేసేస్తున్నారు. ఎప్పుడైతే మనిషి బ్రెయిన్ స్టాటిక్ కండిషన్లో పెట్టి ఉంచేశారో మీరు ట్రావెల్ చేయలేరు. అందుగురించి పెద్ద ప్రీమియర్ కాలేజీలకు వెళ్ళమని ఎందుకు చెప్తాం? అవి పెద్ద కాలేజీలు కదా, 4 చోట్లకి వెళ్తాడు, 4 క్యాంటీన్కి వెళ్తే ఒక రోజు ఒకే క్యాంటీన్ తినలేడు, 4 చోట్లకి వెళ్తాడు, 4 డిపార్ట్మెంట్కి వెళ్తాడు, 4 మనుషులను కలుస్తాడు, 4 సీనియర్స్ని కలుస్తాడు, కొంచెం మంచి. అందుగురించి ఇప్పుడు కొత్తగా యూఎస్లో సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసా? చాలామంది తెలియదు. స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటారు. అంటే ఏంటి? ఎంతమంది స్టూడెంట్స్కి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారని కదా. స్టూడెంట్ ట్రీ రేషియో అని చెప్పి కొత్తగా వచ్చింది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు గూగుల్ దగ్గర కొట్టండి, స్టూడెంట్ ట్రీ మొక్క రేషియో అని చెప్పి చాలా యూఎస్లోను చాలా దేశాల్లో ఫస్ట్ ప్రైమరీ కింద స్టూడెంట్ ట్రీ రేషియో ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు కాలేజీ పెట్టినప్పుడు స్టూడెంట్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ట్రీస్ ఉన్నాయి, స్టూడెంట్ ట్రీ రేషియో అడగాలండి మనం. అంటే 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 1000 మొక్కలు ఉండాలండి కనీసం, అట్లీస్ట్ కొంత సరిపోతుంది మనకి. అలాగా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు యూఎస్లో చేస్తున్నారండి. యూఎస్లో మ్యాక్సిమం చాలా లిబరల్ ఆర్ట్స్ కాలేజీలు అంటారు, కొంచెం బాగుంటాయి. మ్యాక్సిమం లిబరల్ ఆర్ట్స్ కాలేజీలో మీకు స్టూడెంట్ ట్రీ రేషియో 1:1 ఉంది. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ మనకు వస్తే తప్ప ఈ క్రియేటివిటీ కానీ ఇంటెలిజెన్స్ కానీ నాలెడ్జ్ అని పదాలు ఏవైతే వాడుతున్నామో ఇవి రావండి, మనకి పోతాయి. సో దీనికి సొల్యూషన్ అయితే మాత్రం డెఫినెట్గా అటు పర్సనాలిటీగా ప్రకారంగా మీకు ఎఫెక్ట్ పడుతుంది, సైకలాజికల్గా పడుతుంది, మీకు డిప్రెషన్ కానీ లోన్లీనెస్ రావడం కానీ, లేకపోతేనేమో రిలేషన్స్ పాడవడం కానీ, స్టూడెంట్స్కి ఒకరికి మధ్యన ఒకరికి పాడవడం కానీ, ఇలా సరిగా వాటర్ తాగరు, సరైన ఫుడ్ తినరు, ఆ టైముల్లో చదువుతూ ఉంటారు, పొద్దున్న లెగుస్తూ ఉంటారు. వీటిలన్నిటికీ ఏదో ఒక సొల్యూషన్ డెఫినెట్గా వస్తే తప్ప యూత్ దేనికి పనికి రాకుండా అయిపోయే పరిస్థితికి దిగజారుతున్నాం. సో ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ 1,50,000 ఫీజులు తీసుకున్నారు, 1,00,000 కదా, ఇంకో 1,00,000 తీసుకోండి, 2.5 లక్షలు తీసుకుని మంచిది ఇవ్వండి. రూమ్కి ఇద్దరు తగలటంటే కనీసం, రూమ్కి 20 మంది ఏంటి, కనీసం 10 మంది ఏంటి, నాకు అర్థం కాదు. చాలా వరస్ట్గా ఉన్నారు. అసలు అమ్మాయిలు బాధ అయితే ఇంకా మ్యాక్సిమం అసలు మ్యారేజ్కి వెళ్ళి పనికొస్తారా, పిల్లల్ని నేను పెంచగలరా అన్నదానికి క్వశ్చన్ మార్క్ నేను వదిలేస్తున్నాను మీకు. ఇది గట్టిగా అడగాలండి, ఇది గవర్నమెంట్ని అడగాలి మనం. గవర్నమెంట్ని గట్టిగా పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్వీట్ చేయండి అందరికీ, మినిస్టర్కి. నువ్వు హాస్టల్ గవర్నమెంట్ నామ్స్ నువ్వు పెట్టావు కదా, ఈ నామ్స్ గవర్నమెంట్కి పెట్టిన నామ్స్ నువ్వు ఎందుకు సరి చేయట్లేదని అడగండి, లోకేష్ని అడగండి, ఇక్కడ కేటీఆర్ని అడగండి, లేకపోతే ఇంకొకటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని అడగండి. ఎక్కువ మంది ఒక కోటి మెసేజ్లు వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు కనీసం సీరియస్గా ఆలోచిస్తారు కదా, అంతే కదండి. ఇప్పుడు నాలంటే ఒకటి వాయిస్ సరిపోదు కదా. సో పేరెంట్స్ వీటి మీద దయచేసి టైం స్పెండ్ చేయండి తప్ప మిగిలిన చెత్త చెదారం పట్టుకుని వాటి మీద మాట్లాడి వాటి గురించి డిస్కస్ చేయవలసి, ఎవడో ఒకటి చచ్చిపోయాడు, ఎవడో ఒక దాని లేపుపోయాడు, లేకపోతే ఒకటికి అన్యాయం జరుగుతుంది అనేది వదిలేయండి. అసలు బేసిక్ ఇష్యూ అండి ఇది. సో మన ఇంట్లో పిల్లలు లేకపోయినా ఇది డెఫినెట్గా ఇది గవర్నమెంట్కి పెద్ద ఎత్తున మనం అడిగినట్లయితే గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఇది సరి చేస్తుంది. ఇది డెఫినెట్గా ఫైట్ చేయవలసినటువంటి తరుణం. ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వెబ్సైట్కి కంప్లైంట్ చేయండి. అట్లాగే ఏదైతే ఉన్నాయో ఎంత వీలుంటే అంతవరకు మనం ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఫీజులు 4 లక్షలు 3 లక్షలు తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సో ఇది మేబీ దీన్నే మార్చలేను, కానీ అలాంటి వరస్ట్ జైల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని సపరేట్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ టిపికల్ టాపిక్ చెప్పాలంటే. సో చూశారు కదా, ఆ జవాబుదారీతనం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రయారిటీ బేస్డ్గా ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే కూడా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని డాక్టర్ సతీష్ గారు అంటున్నారు. సో ఇది వాల్టీ ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.